ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. అందులో ఏమి అవసరం లేదు. ఒక సద్దన్నం మీద ఒక పెరుగన్నపు ముద్ద, ఒక ఉల్లిపాయ కత్తిరించి వేశారనుకోండి, ఎంతో శక్తి అందులో నిలబడి ఉంటదనమాట. అంటే అది గ్రామదేవతకి పెట్టమని అంతరార్థం. పైగా ఈ పొంగల్ వచ్చినప్పుడు దేహంలో వేడి విపరీతంగా పెరుగుతుంది కాబట్టి, ఆ వేడిని నియంత్రణ చేయడం కోసం గ్రామదేవతకి నివేదన చేసి, ఆ పదార్థాన్ని నువ్వు స్వీకరించడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ వ్యాధి లక్షణాలు కూడా దూరం చేసేటటువంటి లక్షణాలు ఆ ప్రసాదంలో ఉంటాయన్నమాట. అంతటి శక్తి ఋషులు ఎప్పుడో చెప్పారనమాట. అంతేగాని అమ్మవారికి పెట్టి వదిలేసి అమ్మ నువ్వే దిక్కని గాల్లో దీపం పెట్టి నువ్వే దిక్కని రక్షణ రక్షణ చేయమని కాదు అంతరార్థం. అమ్మవారికి పెట్టినప్పటికీ కూడా ఆవిడ పెట్టినటువంటి ప్రసాదాన్ని నువ్వు స్వీకరిస్తే నీలో ఉండేటువంటి ఆ యొక్క రుగ్మతని ఆవిడ తొలగదోస్తుందన్నమాట. అంతటి శక్తి ఉంటుందన్నమాట. అంతటి శక్తిగా ఆవిడ కొలువు తీరి ఉంటుందన్నమాట. కులాంగణ కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచారతర్పరా భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయనే భక్తిప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ. భక్తికి కట్టుబడిపోయి ఉంటుందన్నమాట ఆవిడ. ఎప్పుడు కూడా భక్తులకి ఎప్పుడు రక్షగానే ఉంటుందన్నమాట. ఎంత రక్షణో, ఎంత భక్త రక్షణ కటాక్షంగా ఆవిడ ఎప్పుడు నిరంతరం ఉంటుందన్నమాట. అదే మనకి ఇప్పటికి కూడా చూడండి, తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ గంగమ్మ జాతర అని చేస్తారన్నమాట. గంగమ్మ జాతర. ఆ జాతరలో మీరు చూసారంటే ఎన్నో విచిత్రమైనటువంటి ఆనవాయితీలు మనకు కనబడతాయన్నమాట. ఇన్ని ఆనవాయితీలు అక్కడ ఉండే ప్రజలందరూ కూడా అమ్మవారిని ఎప్పుడు తిడతా ఉంటారనమాట. ఆ ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ గంగమ్మని సామాన్యమే కదా, బూతులు తిట్టుకుంటూ వస్తారు. బూతులు తిట్టుకుంటూ పిల్లలు కూడా తిట్టమంటూ ఉంటారు. పైగా అంతా అయిపోయిన తర్వాత ఈ ఆ గంగమ్మ చంపని కత్తిరిస్తే అందులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ప్రతి ఒక్క గృహస్థుడు తీసుకెళ్ళిపోతాడనమాట. అది అది శాస్త్రబద్ధం. మరి ఇది శాస్త్రంలో చెప్పబడిందా? ఏ పురాణంలో చూపించమండి అంటే అది పురాణానికి దొరికేటటువంటి విషయం కాదనమాట. అందుకే మనకి తిరుపతిలో విశేషమైనటువంటి గ్రామ దేవతల స్వరూపాలుగా ఇద్దరు దేవతా స్వరూపం ఇప్పటికీ కూడా. తిరుపతి గ్రామ దేవత ఎవరై అంటే గంగమ్మ తల్లి అని చెప్తారు. గంగమ్మ ఒకటి పెద్ద గంగమ్మ, రెండవది చిన్న గంగమ్మ అంటారు. పెద్ద గంగమ్మ ఎవరో, ఈ చిన్న గంగమ్మ ఎవరో. కాబట్టి ఒక ఆవిడేమో తాళపాక గంగమ్మ, రెండు ఆవిడే తాతాయగుంట గంగమ్మ తల్లి అనమాట. ఇద్దరు ఉంటారు. తాతాయగుంట గంగమ్మ తల్లి ఒక దేవతా స్వరూపం అయితే, పెద్ద గంగమ్మ తల్లి తాళ్ళపాక గంగమ్మ తల్లి ఇంకొక స్వరూపం అనమాట. మరి ఈవిరి విచిత్రం ఏమిటయ్యా, ఎందుకంటే ఇలాగా అమ్మవారిని నిందిస్తూ ఉంటారు? పైగా మొన్నే మనం సినిమా చూసాం కదండి. మనకి ఈ భాషలో చెప్పాకంటే మొన్నే యువతరానికి అర్థం కావాలంటే అల్లు అర్జున్ నటించినటువంటి చలనచిత్రం ఉంది ఆ పుష్ప 2. ఆ సినిమాలో ఆ అల్లు అర్జున్ వేషం వేసుకుంటారు కదా, అమ్మాయి వేషం వేసుకొని చక్కగా మెడలో నిమ్మకాయల దండ వేసుకుంటారు. ఆ గంగమ్మ వేషం వేసుకుంటారు. ఈ వేషధారణ ఎందుకు వచ్చింది సంప్రదాయం? ఈ యొక్క వేషధారణ ఎందుకు వచ్చిందయ్యా అంటే, ముందుగా తాటాయ గుంట గంగమ్మ జాతరను తెలుసుకుంటే ఆ యొక్క విశేషం అంతా తెలుస్తుందన్నమాట మనకి. పూర్వం ఒకనొక సందర్భంలో వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు ఒకడు ఉండేవాడు అనమాట. ఆయన పేరు కాలగర్భంలో ఎక్కడ మనకు చెప్పబడలేదు. కానీ ఆయన మాత్రం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన ప్రీతిపాత్రమైన భక్తుడు అనమాట. మహాభక్తుడు. అంతటి మహాభక్తుడు కనుక ఈయన వెంకటేశ్వర స్వామి వారి చేతనే తాతయ్య అని పిలిపించుకున్నటువంటి మహాభక్తుడు అనమాట. తాతయ్య రా తాతయ్య ఇక్కడ కూర్చో అని ప్రతినిత్యం కూడా ఈ భక్తుడి చేత పిలిపించుకుని ఆయన తాతయ్యని పిలిపించుకునేవారు అనమాట. ఎందుకంటే మరి వెంకటేశ్వర స్వామి ఏమో ఎప్పుడు నిత్యము కూడా నవయవ్వన స్వరూపంతో ఉండేటటువంటి వ్యక్తి. ఆయనకి వయసు అయిపోవడం కానీ, వయసు మీద పడడం కానీ, జుట్టు నెరిసిపోవడం కానీ ఉండదు. ఎందుకంటే అమ్మవారే ఆయన అమ్మవారు అనమాట. స్త్రీ స్వరూపంలో చెప్తే అమ్మవారు, పురుష స్వరూపంలో చెప్తే వెంకటేశ్వర స్వామి అయ్యవారు అనమాట. ఏ స్వరూపమైనా అనమాట. అందుకే మనకి శాస్త్రంలో స్త్రీ సూక్తం, పురుష సూక్తం అనేటటువంటి 2 సూక్తాలు ఉంటాయి. ఆ స్త్రీ సూక్త, పురుష సూక్తాలు రెండూ కూడా అమ్మవారికి అభిషేకం చేయండి. లక్ష్మీదేవి స్వరూపంలో అభిషేకం చేయండి. దుర్గా అమ్మవారికి అభిషేకం చేయండి. సరస్వతీ దేవత స్వరూపానికి అభిషేకం చేయండి. ఈ స్త్రీ సూక్త మంత్రాలు చెప్తారనమాట. స్త్రీ స్వరూపంగా ఎక్కడ ఏ స్వరూపం ఉన్నా సరే స్త్రీ సూక్తంతో అభిషేకం చేసేస్తే ఆవిడకి మంత్రాలు సంపూర్ణం అయిపోయినట్టు అనమాట. కానీ స్త్రీ సూక్త మంత్రాలన్నీ కూడా
లక్ష్మీదేవికి అన్నమయ్యి ఉంటాయి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం. నేను మంత్రం చెప్పుకున్నా కదండి. ఈ మంత్రం ఎక్కడది అంటే శ్రీ సూక్తంలోదనమాట. ఎక్కడ ఏ శ్రీమూర్తికి అమ్మవారు వెలిసి ఉన్నా సరే అక్కడ శ్రీ సూక్తం అభిషేకం చేస్తారు. అదే స్వరూపాన్ని పురుష రూపంలో ఉన్నారనుకోండి, పరమేశ్వరుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, పురుష స్వరూపంలో ఎవరున్నా సరే పురుష సూక్తంతో అభిషేకం చేస్తే ఆయన సంపూర్ణం అయిపోయినట్టే. వెంకటేశ్వర స్వామి ప్రత్యేకించే మంత్రాలను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేక మంత్రాలు చెప్పనవసరం లేదు. పురుష సూక్తంతో కనుక అభిషేకం చేసినట్టయితే అది అన్వయం అయిపోయి తీరుతుందన్నమాట. కాబట్టి స్త్రీ స్వరూపం చూస్తే అమ్మవారు, పురుష స్వరూపం చూస్తే అయ్యవారు. కాబట్టి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి వారి అంతటి చేత కూడా తాతయ్య అని పిలిపించుకున్నటువంటి మహాభక్తుడు ఒకడు ఉండేవారు అనమాట. ఈయన ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి ఇతనితో మాట్లాడేవారు. వెంకటేశ్వర స్వామి లీలామృతం అబ్బో ఎంతకాలం ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించారో వర్ణనాతీతం అన్నమాట వెంకటేశ్వర స్వామి లీలలు. ప్రతినిత్యము తాతయ్య అని పిలిపించుకున్నారు కనుక అతని ఆచార్యులు కాబట్టి ఆయన చేత పిలిపించుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారే తాతయ్య అని పిలిపించుకున్నారు కనుక తాతాచార్యుల వారు అయ్యారన్నమాట. ఆయన తాతాచార్యుల వారు అయ్యారు. ఆయన ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యం చేస్తూ ఉండేవారు అనమాట. ఈ నిత్య కైంకర్యం చేస్తూ ఉండేసరికి అలా కొంతకాలం గడిచింది. కాలగర్భంలో ఎవరైనా కదే గతించక తప్పదు కదండి. ఈయన కూడా గతించారు. గతించేప్పటికీ ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా తాతాచార్యుల వారిని పిలుస్తారనమాట. ఆ వంశంలో ఎవరైనా సరే వీళ్ళ తాతాచార్య వంశస్థులండి అంటారు. వాళ్ళ పేరు ఏమైనా పర్వాలేదు, తాతాచార్యుల వారిని పిలుస్తారనమాట. ఇటువంటి తాతాచార్యుల వారు ఒకడు ఆయన వంశంలో జన్మించిన ఒక ఆయన ఒకసారి గ్రామ సంచారం చేస్తూ వెళ్తున్నారు. ఈ తిరుపతిలో ఉన్నటువంటి గంగమ్మ వెలిసినటువంటి ప్రాంతంలో ఒక ఆనవాయితీ ఉండేదన్నమాట. ఎడి చూసిన సరే విపరీతమైనటువంటి ఈ యొక్క ఆటలమ్మ, పొంగు, మసూచెండు వ్యాధులు వచ్చి విపరీతంగా మనుషులు చనిపోతూ ఉండేవారు అనమాట. చనిపోతూ ఉండేసరికి అసలు ఏమిటి ఇలాగ చనిపోతున్నారు, ఇలాగ చనిపోవడానికి గల కారణం ఏమిటి మనం తెలుసుకోవద్దు. మన గ్రామదేవత ఉందిగా గంగమ్మ తల్లి. ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఏదొచ్చినా సరే గ్రామదేవతకి ఏదన్నా అపకారం జరిగితే ఇటువంటి వస్త్రం ఆవిడికి పూజలు సక్రమంగా నిర్వహించకపోయినా, ఆవిడకి పెట్టవలసినటువంటి నివేదన సక్రమంగా పెట్టకపోయినా సరే ఇటువంటి ప్రమాదాలు కొన్ని ఏర్పడతాయి అన్నమాట. అలాగే ఈ గంగమ్మ దగ్గరకు వచ్చారనమాట. ఆవిడ అప్పటికి ఈ యొక్క వామాచార పద్ధతిలో విపరీతమైన ఉగ్ర పూజలు చేయడం వల్ల మహాశక్తి స్వరూపమై ఉగ్రస్వరూపంగా నిలిచి ఉందన్నమాట. ఉండేసరికి సరే ఆవిడ దగ్గరకు వచ్చి వేడుకున్నారన్నమాట. పక్కనే నిలబడి ఉన్నటువంటి ఒక వ్యక్తికి పూనకం వచ్చిందనమాట. నాకు ప్రతి నిత్యం కూడా మీరు అర్చనలు సరిగ్గా జరపడలేదు, నన్ను ఇంత వామాచార పద్ధతిలో నన్ను ఇక్కడ నిలిపారు కనుక నాకు ఎవరినో ఒకరిని బలి ఇవ్వండి, నాకు ఏదైనా బలి కావాలి, నాకు రోజుకు ఒకరిని బలి ఇవ్వని చెప్పారు. అబ్బో అమ్మ, రోజుకంటే ఒక బలి ఇస్తే మీకు గ్రామం ఏం మిగులుతుంది తల్లి, మమ్మల్ని క్షమించమ్మా, మీకు అటువంటి ఇవ్వలేమని చేసి సరే దీనికి ఉపాయం ఏదని చెప్పమంటే, నా ఉత్సవాలు నిర్వహించడమే ఒక సంవత్సరానికి ఏదో ఆవిడ ఒక మాసము తిథి చెప్పారనమాట. ఈ మాసం వచ్చిన ఈ పక్షం రోజులంతా కూడా బలి ఇవ్వండి అని చెప్పారు. అమ్మో మా గ్రామస్తులు మేము ఇచ్చుకుంటే మరి మా బిడ్డలు మేమే చంపుకోగల తల్లి అంటే, సరే ఎలాగైనా సరే నీకు మొక్కుబడి నెరవేరుస్తుంది తల్లి, నరబలి అనేటటువంటిది ఇస్తాం మేము అని చెప్పి చెప్పారనమాట. ఇక అప్పటి నుంచి ఆ గ్రామంలో వారు కాకుండా ప్రత్యేకించి మాసము తిథి ఎప్పుడైతే వస్తాయో ఆ యొక్క 15 రోజులు ఎవరైనా పరాయి వ్యక్తి గనక గ్రామంలో అడుగుపెట్టారో అతని గంగమ్మ తల్లికి బలి చేస్తూ ఉండేవారు అనమాట. చాలామందిని సంహరించేశారు ఆ గ్రామస్తులందరూ కూడా కలిసి. కాలగర్భంలో కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి. ఒకసారి విధివశాత్తు ఈ తాతాచార్యుల వారు వెళ్ళారనమాట. వెళ్ళి ఎప్పుడైతే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయో, ఎప్పుడైతే ఈయన చెప్పినటువంటి మాసము పక్షం వచ్చిందో ఆ గ్రామదేవత గంగమ్మ తల్లి అదే సందర్భానికి ఆయన గ్రామంలో అడుగుపెట్టారనమాట. చుట్టుపక్కల నుంచి మాటు వేసి 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 ఈ యొక్క శిష్యులతో సహా అందరినీ పట్టేసుకున్నారనమాట. తాతాచార్యుల శిష్యుని అందరినీ కూడా పట్టేసుకుని కాళ్ళు చేతులు బంధించేశారు. ఎందుకు నన్ను బంధించారా నాయన అని తాతాచార్యులు అడిగారనమాట. ఎందుకేమిటి ఈ ప్రత్యేకించి ఈ తిథిలో ఈ యొక్క పక్షం రోజులు ఎవరు మా పరాయి వ్యక్తి మా గ్రామంలోకి వచ్చినా సరే మేము గంగమ్మ తల్లికి బలిచ్చేస్తాం, అది మా ఆనవాయితీ అని చెప్పారనమాట. శిష్యులందరూ చాలా గడగడలాడిపోయారనమాట.
అబ్బో! అనవసరంగా ఇతని వెంట వచ్చావు, ఇతన్ని నమ్మి వచ్చాం, మన ప్రాణాలకి పోతే ఎవరి గతి అని చెప్తే, దయచేసి మా శిష్యుల్ని వదిలేసేయండి. బలి ఇస్తా అన్నారు కానీ నన్నే బలించేసేయండి అని చెప్పారనమాట. ఏదైనా మన మంచికేనయ్యా! అమ్మవారు నన్ను తినాలని కోరుకుంటుందా? బలించేసేయని చెప్పారనమాట. సరే బలిచ్చేస్తానని చెప్పారనమాట. అంతా మన మంచికే అనుకోవాలా, ఏదైనా మన మంచిగా అనుకోవాలయ్యా అని చెప్పారనమాట. అంతా మన మంచికే. మన తెలుగులో ఒక జాతీయం అనమాట. అంతా మన మంచికే. తెలుగులో కూడా ఒక సినిమా కూడా వచ్చి దాని మీద తీశారు. అంతా మన మంచిగా ఎలా అవుతుందండి? ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలా? దీనికి ఒక చిన్న కథ చెప్పేవారనమాట ఇదివరకు గతంలో పెద్దలు. ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు స్నేహితులు కూడా చాలా స్నేహంగా పెరిగారనమాట ఇద్దరు కూడా. ఒక ఆయనేమో రాజుగారి కొడుకు, రెండో ఆయన మంత్రి గారి కొడుకు అనమాట. ఇద్దరు చాలా భావంగా పెరిగారనమాట ఇద్దరు కూడా. పెరిగేసరికి ఈ మంత్రి గారి కొడుకుకి వాళ్ళ అమ్మ చక్కగా గోరుముద్దలు తినిపిస్తున్న ఆయన జీవితంలో ఎప్పుడైనా సరే ఎంతటి కష్ట పరిస్థితి వచ్చినా సరే అంతా మన మంచిగా అనుకోవాలి నువ్వు. ఏది జరిగినా సరే నీ మంచిగా అనుకో. ఈ నీ మంచిగా అనుకున్నప్పుడు నీలో కొన్ని కొన్ని ఆలోచనలు పెళ్ళి ఉబకవన్నమాట. అంతా మన మంచిగాని ఎందుకు అనుకుంటావో అది నీకు తర్వాత అవుతుంది. కానీ ముందైతే ఈ మాటని బట్టి పెట్టేసి నువ్వు. ఏది జరిగినా నీ మంచిగా అనుకో. ఇది నా మంచికి జరుగుతుంది ఎలా అని ఆలోచించు నువ్వు తర్వాత. అది నీ మంచికే కదా నీకు అర్థమవుతుందన్నమాట. అమ్మవారు నువ్వు అడిగినప్పుడల్లా కొన్ని కొన్ని కోరికలు తీర్చరు. అప్పుడు నీకు కొన్ని బాధగా అనిపించవచ్చు. నేను ఎంతో కష్టపడ్డాను, గుడికెళ్ళి ఇన్ని ప్రదక్షిణలు చేశాను, నాకు అమ్మవారు ఆ కోరిక తీర్చలేదు అని అనుకో. కానీ అది నెరవేర్చలేదనుకో, నీ మంచిగా అనుకో. నీ మంచిగా అనుకున్నప్పుడు భవిష్యత్తులో ఎందుకు తీర్చలేదో నీకు అర్థమవుతుందన్నమాట. నీకు అర్థమవుతుంది. కాబట్టి అది నీ ముందు బట్టి పట్టేసి అని చెప్పానమాట. సరే అంతా మన మంచికే, అంతా మన మంచిగా అని చెప్పాడనమాట. వీడు ఊతపదం అయిపోయింది వీడికి, మంత్రి గారి కొడుక్కి. మంత్రి గారి కొడుకు ఊతపదం అయిపోయేసరికి రాజుగారి కొడుకు ఇద్దరు స్నేహితులు కదండి. ఈ విని అస్తమాను చెవి దగ్గర జోరేగలాగా ఏమిట్రా మాట, అంతా మన మంచికి, అంతా మనం అస్తమాను దిక్కుమాలి గోల వీళ్ళకి వస్తున్నాను నేను, నాకు విసుగొచ్చేస్తుంది ముందు ఆ మాట వదిలేసని చెప్పాడనమాట. అంతా మన మంచిగా అనేవాడు వీడు. చిచ్చిచ్చి నీ గోల నువ్వు వదిలేసని చెప్పి. ఎందుకంటే ఎంత శాంతమూర్తి అయినటువంటి వాడి దగ్గర అయినా సరే అస్తమాను పదే ఆ మాట అన్నారనుకోండి విసుగొస్తుంది కదండి. అమ్మ ఏదో పనిలో ఉంది, పిల్లవాడు వచ్చి అమ్మా అమ్మా అమ్మ ఏమిటి నాన్న ఉందనుకోండి, అమ్మా అమ్మా రెండోసారి ఏమిటి నాన్న, మూడోసారి కూడా అమ్మ అమ్మ అబ్బా ఏమిట్రా నువ్వు ఏమిటి ఇప్పుడు అంటుంది కదా. అలాగే వీడికి కూడా విసుగొచ్చేసింది అనమాట. అస్తమాను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ మాట వదిలేస్తావా లేదండి. సరే అంతా మనం దానికి కూడా వీడు అంతా మన మంచిగా అంటూ ఉండేవాడు అనమాట. ఇచ్చి దుర్మార్గుడు వదిలేసే అని చెప్పి వదిలేసేవాడు. ఇద్దరు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారనుకోండి అప్పుడున్న పరిస్థితులు బట్టి. రాజుగారేమో ఉత్తీర్ణుడయ్యాడు, ఇతనేమో కొద్దిగా రాజుగారి కంటే కొద్దిగా తక్కువ మార్కులు వచ్చాయన్నమాట. పాపం రాజుగారు ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఇతనికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. కానీ విద్యలో ఇతని కంటే రాజుగారి కంటే తెలివితేటలు కలిగినటువంటి వాడు ఈ మంత్రి గారి కొడుకు. కాబట్టి ఒరే నాకంటే నీకు మార్కులు తక్కువ వచ్చినాయి, ఏమన్నా బాధపడ్డావా, నువ్వు మంచివాడేవి కదరా, యథార్థానికి నీ పేపర్లో చూసి కాపీ కొట్టే నేను రాసింది అంటే, పోనీలే అంతా మన మంచిగే, ఇది ఎలా నీ మంచిగా అవుతుందిరా అంటే, ఏం లేదు మా అమ్మ చెప్పింది, నీకంటే నేను ఎక్కువ మార్కులతో నేను పాస్ అయ్యానుకో, నువ్వు రాజుగారి కొడుకువి, నేను మంత్రి గారి కొడుకుని, ఆ భావన నీలో ఉండిపోతుంది అనమాట. జన్మాంతరం నాకంటే నీకంటే నేను తక్కువ ఉండాలి ఎప్పుడు కూడా, ఆ భావన నీలో రాకుండా ఉండాలంటే నేను కొద్దిగా తక్కువ మార్కులతో పాస్ అవ్వడం నా మంచిగా అని చెప్పాడు అనమాట. సర్లే కానీ ఆ మాట మాత్రం వదిలేసాయి. అంతా మన మంచిగా మాట వదిలేస్తావా, ఇది కూడా మన మంచిగా అన్నాడు. సర్లే జన్మకు మారడావని చెప్పి ఇతను వదిలేశాడు అనమాట. కొన్ని రోజులకి రాజుగారి కాలగర్భంలో ఇతనేమో రాజు అయ్యాడు, అతనేమో మంత్రి అయ్యాడు అనమాట. ఇద్దరు స్నేహంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, సస్యశ్యామలంగా వర్ధిల్లుతూ ఉందన్నమాట. ఇతనేమో మంత్రి గారు ఎప్పుడు మంచిగా అంటారు, రే ఆ మాట వదిలేరా బాబు, చిన్నప్పుడు చెప్తున్నాను నువ్వు వినేవేంటంటే ఇది కూడా నా మంచిగా అనేవాడు. సరే ఒకసారి శత్రురాజులు వచ్చి రాజ్యం మీద దండెత్తారనమాట. దండెత్తి విపరీతమైన యుద్ధం జరిగిందనమాట. రాజుగారు కూడా ఎన్నో యుద్ధ కళలో నైపుణ్యంతో ప్రదర్శించి యుద్ధంలో విజయం సాధించాడు. కానీ యుద్ధం చేసినప్పుడు ఎదురు బెదురు కూడా దెబ్బలు తగులుతాయి కదండి. రాజుగారు 10 బాణాలు వేస్తే ఎదురు వ్యక్తి శత్రురాజు కనీసం 3 బాణాలనే వేయడా. ఆ బాణంలో ఆ యుద్ధంలో రాజుగారి పాపం చిటికిని వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయేసరికి సరే యుద్ధంలో గెలిచాక ఆనందంలో ఉన్నాడు.
సరే, ఏదైనా ముందు స్నేహితుడికి చెప్పుకోవడం అలవాటనమాట. మనం కూడా చూడండి, మనకి ఏదన్నా మంచి ఏదన్నా జరిగిందనుకోండి, ముందు మనసుకు హత్తుకునే వాళ్ళకి చెప్పుకుంటాం. "ఒరేయ్! నాకు ఇది జరిగింది తెలుసా?" చెప్పుకుంటామనమాట. అలాగే ఇదిగో, "ఒరేయ్ నాయనా, యుద్ధంలో గెలిచారా నాన్న" అని చెప్పి ఇతని దగ్గరికొచ్చాడనమాట. యుద్ధంలో గెలిచావు చాలా సంతోషం. కానీ మంత్రి కూడా చెప్పాడు. "కానీరా, బాధాకరం విషయం, నా వేలు పోయిందిరా" అని చెప్పాడు. "అవునా? అంతా మన మంచిగా" అన్నాడనమాట ఇతను. వీరుడు నవ్వుతూ. "ఛీ! దుర్మార్గుడా" అని అప్పటిదాకా వేలిపోయింది. అప్పుడు మంటెత్తిపోయున్నాడు యుద్ధంలో. వేలిపోయింది అసలే, నన్ను ఇప్పుడు అంగవైకల్యంగా చూస్తారు, నన్ను వికలాంగులుగా చూస్తారు, వేలిపోయిందంటే నేను ఎలాగ బాధపడినంటే, ఇది నా మంచిగా అంటావు నువ్వని ఎక్కడలేని కోపంతో వచ్చిందనమాట. ఇప్పుడు యుద్ధం చేసి వచ్చాడేమో, నీ కోసం నేను ఇంత శుభవార్త చెప్పాను, నేను చెప్తాను తీసుకొస్తే వేలిపోయింది నా మంచిగా చెప్తావా? దుర్మార్గుడు. నా కోపంలో ఏం చేశాడంటే, ఇతను తీసుకెళ్ళి చెరసాలలో బంధించండి. ఈ మాట వదిలేంత వరకు కూడా ఇతను బయటికి వదిలిపెట్టదని చెప్పాడనమాట. సరే, రాజభటులు వచ్చి 2 చేతుల్లో చంకలు పెట్టి 2 చేతులు పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. "రేయ్! ఆఖరిసారి చెప్తున్నా, ఆ మాట మానేస్తావా లేదంటే" "అంతా మన మంచిగా" అన్నాడనమాట. జన్మకి మారడు వీడిగా వదిలేయి చెప్పి వదిలిపడేసాడనమాట. కొన్ని రోజులు గడిచింది. ఈ వేలుకున్నటువంటి గాయం తగ్గింది. కానీ వేలు మాత్రం రాలేదులెండి రాజుగారికి. వీడేం చేస్తున్నాడో లేదో ఒకసారి రోజుకి ఒకసారో లేదా వారానికి ఒకసారి చూసొచ్చేవాడు. "ఒరేయ్! మాట వదిలేస్తావా? ఆ మాట వదిలేస్తే నేను విడుదల చేస్తున్నారు. నేను రాజుని. నేనేం చెప్పింది ఇప్పటికిప్పుడు నీ తల ఖండించామని చెప్తా. అది కూడా నా మంచిగా" అనేవాడు. వీడి అసాధ్యం కోల, వీడి జన్మకి మారడు చెప్పి, పోతే పో" అని చెప్పి వదిలేసి ఒకసారి ప్రశాంతంగా ఉండేటువంటి అరణ్యాలకు విహరించాడనమాట వేట కోసం అని చెప్పి. ఎప్పుడు పాపం ఇద్దరు చాలా పుట్టిన దగ్గరగా స్నేహితులు కదండీ. ఎప్పుడు స్నేహితుడు పక్కన ఉండేవాడు. మార్గదర్శకుడు, మంచి మిత్రుడు. ఈసారి అతన్ని తీసుకురాలేదు. అతను చెరసాలలో ఉన్నాడు. రాజుగారు ఎప్పుడు ఈ దారే కదా వెళ్ళేది. ఈ దారి అని చెప్పి వేరే దారి వెళ్ళిపోయాడు. దారి తప్పిపోయాడనమాట. రాజుగారు ఒక్కడే ఉన్నాడు. ఈడు తినకూడని పదార్థమో, వాసన పీల్చకూడని బెరడో వాసన పీల్చాడు. ఆ చెట్టు తీశాడు. చెట్టు సరదాగా ఉంది. చెట్టు బెరడు తీశాడు. ఏదో వాసన పీల్చాడు. ఎందుకంటే రాజుగారికి ఏ బెరడు తీసుకోవాలి, ఏ బెరడు నిప్పుకి వేయాలని తెలియదు. ఎందుకంటే అరణ్యాలు క్రూర మృగాలు రాకుండా ఒక మంట నిప్పు చేయాలంటే ఏ బెరడు వాదాలో చూడాలి కదండి. అడ్డమైన బెరడులన్నీ పీకేస్తే కొన్ని కొన్ని ఉపద్రవాలు వస్తాయి. గంజాయి బెరడు అయితే అది అక్కడే స్పృహ కోల్పోతాడు మహారాజు. ఆ విషయంలో ఇతను నైపుణ్యత లేదనమాట. ఏదో బెరడు అందులో వేశాడు, స్పృహ కోల్పోయాడు అనమాట. ఇంచుమించుగా ఒక పూట, ఒక రోజు తర్వాత మెలుకు వచ్చింది. మెలుకు వచ్చి చూసేసరికి రాజుగారు తాను నిద్రించిన ప్రదేశంలో లేడు. ఎక్కడున్నాడయ్యా అంటే, ఒక పెద్ద ఈ కొండ జాతి ప్రజలందరూ ఉండే గూడెంలో ఉన్నాడనమాట. గూడెంలో ఉండేసరికి రాజుగారికి గుండెలు ఆగిపోయినంత పనైంది. "ఏమిట్రా, నన్ను ఎందుకురా కట్టేసానని" చెప్పి అడిగారనమాట. అడిగేసరికి, "అయ్యా, ఇవాళ రోజున మా గూడెంలో పెద్ద పండుగ. చూసారా, అంతా మన మంచిగానే, తిరుపతి గంగమ్మ జాతరకి ఎలాగ అన్వయమైనటువంటి కథ అనమాట. ఎందుకంటే మా గూడెంలో ఈ తిథిలో ఎవరు ఏ ఇతర జాతి వాడు వచ్చినా సరే మీరు అమ్మోదాలు బలిచ్చేస్తాం. మా అదృష్టం కొద్దీ వాళ్ళు నువ్వే వచ్చావు. నీ పని అయిపోయిందిలే మహారాజా. మేము అమ్మోరి తల్లికి బలిచ్చేస్తావులే నేను" అని చెప్పారనమాట. బలించేయమంటారా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ భాషలో ఏదో చెప్పారు. 4 తీలు ఇలా అన్నారు. ఏదో వెరిగా గెంతులు వేశారు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు వేశారనమాట. రాజుగారు బలి సిద్ధంగా ఉన్నారనమాట. ఇంకా తల నరికేస్తారు ఇంకా ఒక్క క్షణంలో. కులగురువుని పిలిచారు. "ఒక్కసారి పరిశీలించండి. ఈ జీవి అమ్మవారి తల్లికి బలించచ్చా" అని చెప్పాడనమాట. సరే, దేహం అంతా చూశాడు. అంతా బాగా ఉంది. మంచి కండలు పట్టిన దేహం, మంచి బలిష్టంగా ఉన్నాడు. బలించేసేయండి అని చెప్పారు. కత్తి వేసేసరికి ఆగాగు, ఇతను ఎందుకో చేయి దాచుకుంటున్నాడు, చేయి చూపించాడు, చేయలాగని చెప్పాడనమాట. చేయలాగది చిటిని వెళ్ళలేదు. ఎంత పని అయిపోయేదిరా, కొద్దిసేపట్లో మనం నిర్లక్ష్యంగా ఉంటే. ఎందుకండి అన్నారు. ఎందుకంటావేమిటి, ఇతనికి చిటికినవే లేదు. అమ్మోరి తల్లికి ఇచ్చేటటువంటి బలి ఎప్పుడు కూడా పరిపూర్ణంగా పుష్కలంగా ఉండాలి. చిటికిని వెళ్ళిచ్చిదాన్ని అమ్మవారికి ఇచ్చామనుకో, మనకు అందరికి చిటికిని వెళ్ళాక చేస్తున్న అమ్మవారు లేకుండా చేసినాక మన బతుకేంగాను. అంగవికలాంగుడు, పోతే పో అని చెప్పి తరిమేశారనమాట. కట్ల వీడు తీసి వదిలేశారనమాట. అమ్మయ్యా అని కొద్దిసేపు ఊపిరి పీల్చుకొని అప్పుడు స్నేహితుడి మాట గుర్తొచ్చిందనమాట. నిజమే, జీవితంలో ఒకసారి అపకారం జరిగిందంటే మరొకసారి ఉపకారం జరిగి తీరుతుందనమాట. ఒక చోట అవమానం జరిగిందంటే మరొక చోట సత్కారం జరిగి తీరుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి కష్టాన్ని మనం కష్టంగా భావిస్తే అది నీకు భవిష్యత్తులో అదే మెట్లుగా ఉపయోగపడచ్చేమో. ఆ రోజు అతను చెప్పాడు, నా స్నేహితుడు, చిటికిని వేలిపోయినందులో నా అంతా మన మంచిగా అని చెప్పాడు. ఆ రోజు నేను వినలేదు. కానీ ఆ రోజు నా చిటికిని వేలిపోవడం వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయి. వాటి రోజున అంతా మన మంచిగాని వాడు చెప్పాడు. చిటికిని వేలు పోబట్టి కదా నా ప్రాణాలు నిలబడ్డాయి.
నిజంగా నా స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు, నా ప్రాణాలు నిలబడ్డాయంటే వాడు చెప్పిన మాట కారణం. అంతా మన మంచిగా అనుకుంటూ ఎగురుకుంటూ ఇతర స్నేహితుడి దగ్గరికి వచ్చాడనమాట. సరికి "ఒరేయ్! నువ్వు చెప్పింది నిజంరా. నువ్వు చెప్పిన మాట నిజమే. నేనెప్పుడు నమ్మలేదు నీ మాటని. అంతా మన మంచిగే అంటే నేను ఏదో ఏదో అనుకున్నాను. కానీ ఇవాళ రోజున నా ప్రాణాలే నిలబడ్డాయంటే నువ్వు చెప్పిన మాట నిజమైంది ఇక్కడ" అని చెప్పారు. నేను చెప్పానా అంతా మన మంచిగే అని అన్నాడనమాట. మరి ఇంతకాలం నిన్ను చెరసాలలో పెట్టి ఎన్నో బాధలు పెట్టాను. నువ్వేమన్నా అనుకున్నావంటే, నేను ముందే చెప్పాగా అంతా మన మంచిగేనని అన్నాడు. ఇది నీ మంచిగా ఎందుకయిందిరా అంటే, ఏమి లేదు నువ్వు నన్ను చెరసాలలో బంధించకుండా నీతో పాటు వేటకి తీసుకెళ్ళావనుకో, నీ బదులు నేను చచ్చేవాడిని అక్కడ. నాకు అవయవాలు సంపూర్ణంగా ఉన్నాయిగా, నీ బదులు నేను చచ్చేవాడిననమాట. కాబట్టి నన్ను చెరసాలలో ఉంచడము నా మంచిగే, నువ్వు నీ చిటికి వెళ్ళిపోవడం నీ మంచిగా అనమాట. కాబట్టి ఏది జరిగినా సరే జీవితంలో నీ మంచిగే అని అనుకోవడం అలవాటు పడిందనుకో, కొన్ని సార్లు అది మనకి బాధాకరమైనప్పటికీ కూడా భవిష్యత్తులో అదే అమ్మవారు మనకి ఎందుకు ఇలా చేసిందనేటువంటి ఆలోచన కనుక వచ్చినట్టయితే నిజమే కదా! ఆ రోజు ఆ ఉద్యోగం కనుక రాకపోయి ఉంటే నేను ఎక్కడుండేవాడినో అనే ఆలోచన వస్తుందన్నమాట. కొంతమంది చూడండి, చాలామంది మేము ప్రయాణం చేద్దాం అనుకునేవారు. ఎన్నో వ్యయ ప్రయాసాల చేత చేద్దాం అనుకుని ఆఖరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం ఏదో జరిగిందనుకోండి, చాలా బాధపడిపోతారనమాట. అయ్యో! వెళ్ళాల్సిన ఫ్లైట్ మిస్ అయిపోయింది. వెళ్దాం అనుకున్నాను నేను. ఒక క్షణంలో పోయిందా బాధపడిపోతున్నాడు. ఈతను ఎక్కడానికి 2 గంటల తర్వాత ఆ ఫ్లైట్ ఎక్కడైనా యాక్సిడెంట్ గురైందనుకోండి, పేలిపోయిందనుకోండి, అప్పుడు తెలుస్తుందనమాట ఇతనికి. అబ్బో! ఆ రోజున ఫ్లైట్ టికెట్ దొరకడం పోవడం నా మంచికయింది. అంతా మన మంచిగా అనుకోని పెద్దలు. అప్పుడు అర్థం అవుతుందనమాట. అంటే కొన్ని సార్లు అనుకున్న పనులు అవ్వకపోవడం కూడా మన మంచిగా అవుతుందనమాట. అలాగే ఈ గంగమ్మ జాతరకొచ్చే సందర్భానికి ఈ తాతాచార్యుల వారిని బలిచ్చేద్దామని అనుకున్నారనమాట. సరే పోనీలే నాయన నన్ను బలించేసని చెప్పి శిష్యులందరినీ వదిలిపెట్టేయమని ఆయనను ఒక్కనే బలివ్వమని చెప్పారనమాట. తథాస్తు స్వామి అని చెప్పి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచారు అతన్ని, తాతాచార్యుల వారిని. ఈలోక ఎదురుగుండా ఒక వ్యక్తికి పూనకం వచ్చి అమ్మవారు వహించారనమాట. దేహంలోకి వచ్చారు. దేహంలోకి వచ్చేసరికి అప్పటికి ఈయన అష్టాక్షరీ మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షర మహామంత్రాన్ని బీజాక్షరాలతో సంపుడీకరణ చేస్తూ ఆ పక్కనే ఎర్రగా కాల్చినటువంటి శంకుచక్రాలు ముద్రలు వేసి ఉన్నాయన్నమాట. అవి ఎర్రగా శంకుచక్రాలు ఇనప పూసల మీద ముద్రించి ఉన్నాయన్నమాట. ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు పూనకం వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారా అంటే, పూనకం వచ్చిన వాళ్ళకి ఏం చేయొద్దండి మీరు, ఎర్రటి ఇనపరాడు కాల్చి చేతిలో పెట్టమని చెప్తారనమాట కొన్ని సంప్రదాయాల ప్రకారం. కానీ ఇవన్నీ చేయకపోవడమే మంచిది. తాతాచార్యుల వారు ఆ రోజు ఉన్న సిద్ధాంతం ప్రకారం ఆయన అనుకున్నారనమాట. ఈ అష్టాక్షర మంత్రాన్ని బీజాక్షర మంత్రాన్ని పఠిస్తూ ఆ ఇనప పూసలు కాల్చారనమాట. నరబలి అనుకుంటూ పూనకం ఉన్న వ్యక్తి వచ్చాడు. వచ్చేసరికి ఈ నరబలి కోరుతున్నారు. ఆయనలో ఉంది గంగమ్మవారి నిజంగా. ఎందుకంటే ఆవిడ ఆకలితో ఉంది. నరబలి అంటూ ఉండేసరికి ఈ నరబలి ఇస్తారేమో అని చెప్పి ఆవిడ సిద్ధంగా ఉందన్నమాట. ఈయన అప్పటికి ఆ వ్యక్తిని చేత్తో పట్టుకుని తాతాచార్యుల వారు పూనకొంచిన వ్యక్తిని ఈ 2 భుజాల మీద శంకు చక్రాలు ముద్రించేవారనమాట. అష్టాక్షర బీజాక్షర మంత్రాలతో. అప్పుడు అతనిలో ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి గంగమ్మ జాతర పారిపోతుంటే ఆయన అష్టాక్షరి మహామంత్రంతో ఆవిడని బంధించి ఉంచారనమాట. ఇక్కడి నుంచి నరబలులు కాదు, శాంత స్వరూపిణిగా నువ్వే కొలువుదీరి ఉండని చెప్పి అప్పటి నుంచి ఆ తాతాయ గుంటలో ఆవిడని ప్రతిష్ఠింపజేశారనమాట. నరబలులు ఇవ్వడం మానేసి అక్కడి నుంచి ప్రతిష్ఠింపజేసి శాంతమూర్తిగా. అప్పటి నుంచి తాతాచార్యుల వారు ప్రతిష్ఠించారు కనుక తాతాయ గుంటలో గంగమ్మ వారు ఒక ఆనవాయితీతో ఉంటారనమాట. అప్పటి నుంచి కూడా ఆవిడని చక్కగా కొలుస్తూ ఉంటారనమాట. ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల క్రితం ఆవిడ దేవస్థానానికి ఎక్కువగా తలుపులేమి నిర్మించలేదు. తలుపులు నిర్మించకపోయేసరికి ఈ గ్రామస్తులంటే ఉందండి పాపం, వాళ్ళకి ఏమి తెలియదు, అమాయకులు. ఈ గ్రామస్తులు ఒక అమాయకుడు ఉండేవాడనమాట. ప్రతి నిత్యం కూడా విపరీతంగా మద్యం సేవించేవాడు. అతనికి తల్లిదండ్రులు, భార్య ఎవరు లేరనమాట. ఉన్న కారణ కూతురు కూడా పెళ్లి చేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లకి ఈయన పిల్లకి ఎప్పుడూ కూడా చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, స్వీట్లు కానీ తీసుకెళ్ళడం ఆనవాయితీ ఉండేది. ఎందుకంటే నాన్న నాకేం తెచ్చావు అనుకుంటుంది అమ్మాయి. అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయేసరికి ఆ పిల్ల మీద ప్రేమ ఉండిపోయిందనమాట. ఒక్కడే ఉండిపోయాడు. భార్య ఏమో కాలం చేసింది. ఈయన అత్యంతకి వెళ్ళిపోయిన ఆ బెంగతో మద్యానికి బానిస అయిపోయాడనమాట. మద్యానికి విపరీతంగా బానిస అయ్యి, సరే ఈ ఊళ్ళో ఉన్న గంగమ్మేగా నా కూతురు అంతే ఉంది ఈమె కూడా అని చెప్పి చక్కగా రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని స్వీట్లు, చాక్లెట్లు ఇవి తీసుకెళ్తూ ఉండేవాడు. రోజు ఇదిగో గంగా, ఆయన కుమార్తె పేరు కూడా గంగే. గంగా ఇదిగో అమ్మ నీకోసం స్వీట్లు తెచ్చానే, దా తిను
అని పెట్టేవాడనమాట అక్కడ. కొంతకాలం ఏమైందంటే చుట్టుపక్కల స్వీట్లు అవి పెడతా ఉండేవారుగా. ఇతను అక్కడే దేవస్థానం దగ్గర పడుకుని నిద్రపోయేవాడనమాట. అది తెచ్చి అమ్మాయి తన ఇల్లుగా భావించేవాడు. ఆ స్వీట్లు అవేవి తెచ్చి తినేసేవాళ్ళు. ఈ చుట్టుపక్కల పిల్లవాళ్ళందరూ కూడా వచ్చి ఈయన తెచ్చిన పదార్థాలు తినేసేవారనమాట. తెల్లవారి చూసేవాడు. అబ్బో! నా బంగారు తల్లి గంగ తినేసిందే. సరే నీకు రాత్రికి కూడా ఏదో తెస్తానేమో అని చెప్పి తెచ్చేవాడనమాట. తనకు తోచిన విధానంగా ఆ పిల్లకి ఏమి ఇష్టమో అయింది తెచ్చేవాడు. ఇదంతా శాస్త్రబద్ధం ఉందంటే శాస్త్రబద్ధంలో ఇవేమి చెప్పబడలేదనమాట. కానీ అతనికి అమ్మవారి మీద అమ్మవారు అనుకోవట్లే, ఒక తన కుమార్తె అనుకుంటున్నాడు ఇతను కూడా. కుమార్తె అనుకుని రోజు తీపి పదార్థాలు పెట్టేవాడు. కొంతకాలం తర్వాత అన్నీ తినేస్తూ ఉండేది. నా పిల్ల తినేసి అనుకునేవారు. ఒక రోజున విపరీతమైన వర్షం అనమాట. విపరీతమైన వర్షం ఉంటే విపరీతంగా మద్యం సేవించి వచ్చాడు. మద్యం సేవించి వచ్చి ఆ చాక్లెట్ తీపి పదార్థాలు అక్కడ ఈరోజు నా చేతులతో నీకు తినిపిస్తా అని చెప్పాడు అనమాట. అలా అక్కడ పెట్టాడు. తినమ్మన్నాడు. అదే వర్షం కారణం చేత చుట్టుపక్కల పిల్లలు ఎవరు రాలేదనమాట. రాకపోయేసరికి అతనే చూస్తున్నాడు. సరే తినేమ్మా మనం బయటికి వెళ్దాం అనేవాడు. ఈ తినలేదు. తీపి పదార్థం అక్కడే ఉన్నాయన్నమాట. తెల్లవారుజామున వర్షం కురుస్తూనే ఉందన్నమాట. అంటే రాత్రే పెట్టాను స్వీట్లు తినలేదా, నీకోసం ఎంత ప్రేమగా తెచ్చాను నేను, ఎందుకు తినలేదు నువ్వు అంటే నీ తండ్రి అంటే నీకు బాధ్యత లేదా అని, ఇప్పుడేం తింటావో తినమని చెప్పాడు అనమాట. తినలేదు. సరే పోతే పోతే స్వీట్లు విసిరవతలు పడేశాడు. నీకోసం తేవడం అనవసరం అని చెప్పి తెచ్చిన పదార్థాలను కూడా విసిరేశాడు అతను. రెండవ రోజు కూడా వర్షం పడుతుంది, తుఫాన్ అనుకోండి. రెండవ రోజు వర్షం పడుతుంది. పిల్లలు ఎక్కడ బయటకు రావట్లేదు. తెచ్చిన పదార్థాలు అలా మిగిలిపోతున్నాయి. ఎక్కడ నేను అలాగే ఇంచుమించుకు వారం రోజులు జరిగింది. రోజు తేవడం, ఆ తీపదాలు ఎవరు తినకపోవడం, అమ్మవారు కూడా తినకపోవడం చేసిందనమాట. ఎక్కడ వెళ్ళి కోపం వచ్చేసిందనమాట. ఆఖరికి 7వ రోజు వచ్చేసరికి నీకు రోజు బాగా ఎంత కోపం వచ్చిందంటే అతనికి, నీకు బాగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు, నేను అంత కష్టపడి తెస్తుంటే నీకు తినడానికి కూడా మాయరోగం. ఎందుకంటే తండ్రి పిల్లలు తినకపోతే కోపం వచ్చేస్తుంది. అంత కోపంతో మాయరోగమా తినకపోవడానికి అని చెప్పి ఎక్కడ లేని కోపంతో పదార్థాలు విసిరబడబడేసి ఒక రాయి తీసుకుని చెంప మీద గట్టిగా విగ్రహం వేసి కొట్టాడనమాట. కొట్టేసరికి ముక్కు భాగం అంతా కూడా విగ్రహం కదండి పగిలిపోయి కింద పడిపోయింది అనమాట. పగిలిపోయి కింద పడిపోయేసరికి అతను కూడా అమ్మవారు లీనమైపోయాడు. కానీ ఆయన పెట్టిన సంప్రదాయం ప్రకారం ఇప్పటికి కూడా ఆ చిన్నపిల్లల స్వరూపంలోనే అమ్మవారు తిరుగుతుంది. చిన్నపిల్లగా భావించి అతను పెట్టాడు కనుక అతను పెట్టిన నివేదన అమ్మవారు స్వీకరిస్తుందని చెప్పడం సిద్ధాంతానికి ఇప్పటికి కూడా అమ్మవారి జాతరలో పిల్లల చేత ఈ వేషాల ధారణ వేయిస్తారనమాట. వేషధారణ వేయించడం వల్ల పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి, ఎటువంటి గాలి ధూళి పిల్లలకు సోకకుండా ఉంటుందని చెప్పి. ఇది తాతాయ గుంట గంగమ్మ వారి చరిత్ర అనమాట. తర్వాత కాలగర్భంలో ఒక సిమెంట్తో అమ్మవారి మూర్తిని ఇక్కడ దాకా ముక్కు భాగం తయారు చేశారు. అని ఇప్పటికి అదే మూర్తి అక్కడే ప్రతిష్ఠింపబడి ఉంటుందన్నమాట. తాతాయగుంట గంగమ్మ జాతర, ఈ గంగమ్మ దేవస్థానం చరిత్ర ఇది. తర్వాత తాళపాక గంగమ్మ జాతర విశేషంగా ఉంది. ఇద్దరు కూడా కొద్దిగా తిరుపతి పట్టణంలో ఉంటారు. తాళపాక గంగమ్మ చరిత్ర ఎటువంటిది అంటే, ఈ గంగమ్మ ఒకసారి మహానుభావుడు రామానుజాచార్యుల వారు ఈ దేశ సంచారం చేస్తూ ఉండగా తాళపాక అనేటువంటి గ్రామంలో ఈవిడ ఉందన్నమాట. గంగమ్మ మహాభయంకర స్వరూపిణి, ఉగ్రమూర్తి అన్నమాట. అంటే ఆవిడ నివేదనలు అవి చేయక ఉగ్రమూర్తిలో ఉందేమో, ఈ యొక్క రామానుజాచార్యులు కూడా మింగేద్దామని స్వరూపంతో వచ్చిందనమాట. నేను ఒక అరుగు మీద కొంచెం నిద్రపోతూ ఉండగా చెట్టు కింద, మర్రి చెట్టు కింద ఆ చెట్టు మించి దూకి మింగేద్దాం, భక్షించేద్దామని చూసిందనమాట. వెంటనే వెంకటేశ్వర స్వామి అనుగ్రహించేది ఓం నమో వెంకటేశ్ అని చెప్పి మంత్రాక్షతలు ఈ యొక్క మూర్తి మీద జల్లారనమాట. మూర్తి మీద జల్లి ఈయన మీదకి ప్రమాదం రాకుండా చూసుకున్నారు. కానీ ఈయన అక్షంతల శక్తికి ఆవిడ పారిపోతూ ఉందన్నమాట. పారిపోతూ ఉంటే తన మంత్రశక్తి ద్వారా ఆవిడని బంధించి ఒక 7-8 సంవత్సరాల వయసు పిల్లగా మార్చేశారనమాట గంగమ్మ. మార్చి ఈ తిరుపతి పట్టణం దాకా వచ్చి ఒక గ్రామంలో వదిలిపెట్టేశారనమాట. మహా ఉగ్రస్వరూపినటువంటి గంగమ్మని శాంతమూర్తిగా చూపించి ఒక మానవ స్త్రీలాగా అవతారం జరిపించి తిరుపతి పట్టణం వీధిలో వదిలేశారనమాట. చాలా ముద్దుగా ఉంది పిల్ల, 7-8 ఏళ్ళ పిల్ల. పంచి పట్టుబట్టలు, కాలు ఎందలు, చేతికి గాజులు ధరించి ఎంత ముద్దుగా ఉందో. ఆ ఊరు రెడ్డి రాజులు వచ్చి ఆ పిల్ల ఎంత బాగా ఉందో, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పి ఈ పిల్లని పెంచి పెద్ద చేస్తూ వస్తున్నారన్నమాట. పెంచి పెద్ద చేస్తూ వచ్చేసరికి కొంతకాలం యవ్వనంలోకి వచ్చిందనమాట. ఈవిడ జీవించినటువంటి వయసులోనే సందర్భంలోనే
ఆ తిరుపతి పట్టణాన్ని ఒక మంచి క్రూరుడైనటువంటి పాలెగాడు పాలిస్తా ఉండేవాడనమాట. మహాభయంకరుడు. అసలు వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల కనిపించిందా వదిలేవాడు కాదనమాట. అంతటి క్రూరుడనమాట. అందరిని బాధించేవాడు. ఎవరు తెచ్చినా నాకు శిస్తులు కట్టాలని చెప్పి ఈ దొంగతనంగా లాక్కునేవాడు. అందరి దగ్గర బాధించేవాడు విపరీతంగా కొట్టేవాడు. అసలు ఆడపిల్లలు కనిపిస్తుంటే అసలు వదిలేవాడే కాదనమాట అతను. అంతటి మహా క్రూరుడనమాట. ఈవిడేమో మహాసౌందర్యవతిలా ఉంది గంగమ్మ. మహాసౌందర్యవతిలాగా ఉంది కనుక ఈవిడ్ని అనుభవించాలని చెప్పి ఆ పాలెగాడికి కోరికగా ఉండేదనమాట. ఈవిడ ఆ నోట ఈ నోట పడమో ఆ పాలెగాడి కంట మాత్రం పడద్దమ్మా నువ్వు. చాలా భయంకరుడు అతను. అతని దగ్గర కంటపడకుండా ఉండేసరికి అతన్ని ఎలాగైనా సంహారం చేయాలని ఈవిడికి మనసులో ఉండిపోయిందనమాట. సంహారం చేయాలని కోరికగా ఉండిపోయిందనమాట. ఇంతటి సంహారం చేయాలని చెప్పి ఆవిడ ఎలాగైనా సంహరించాలని చెప్పి ఒకరోజు మంచి వేషధారణలా చక్కగా పట్టుబీతాంబరాలు కట్టి అతని దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి అతన్ని మోహింపజేసిందనమాట. మోహింపజేసేసరికి అతను ఈవిడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ దగ్గర పట్టుకుందాం వచ్చేసరికి ఈవిడ అదృశ్యం అయిపోయేదనమాట. అరే ఎక్కడికి పోయింది గంగ అని రెండవ రోజు వెళ్ళేవాడు. రెండవ రోజు ఇంకొక వేషం వేసేదనమాట. మహారాజుగా అలాగా వేషం వేసేది. మహారాజు ఎందుకంటే ఇతని యొక్క జీవన విధానం అంతా తెలుసుకోవడం కోసం. ఒక రోజున ఒక పురుషుడిలా వెళ్ళేది. ఒక రోజునేమో మగవాడి వేషంలో వెళ్ళేది. ఒక రోజునేమో చిన్నపిల్లవాడి వేషంలో వెళ్ళేది. ఒక రోజునేమో మా ఆయన యజమానిలాగా వెళ్ళేది. ఇలా వెళ్ళేదనమాట. ఇలా వెళ్ళి అతని జీవన విధానం అంతా తెలుసుకుందనమాట. ఒక రోజున తన యజమాని స్వరూపంలోని వెళ్ళి, ఏమిరా నేను చెప్పిన పని చేయి, పలానా పని చెప్పి చేయి, ఒక పలానా పని చెప్పిందనమాట. చెప్పేసరికి అతను ఆ పని చేయడం కొంత దూరం వెళ్ళాడనమాట. దూరం వెళ్ళేసరికి మహా ఉగ్రస్వరూపినిగా ఉండి ఆ గంగమ్మే అతను సంహరించిందనమాట. ఆ సంహారం చేతనే ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా అతని ద్వారా వచ్చినటువంటి పీడ తొలగిపోయిందనమాట. అమ్మ నువ్వు ఈ స్వరూపంలో ఉన్నావు కనుక మమ్మల్ని అందరిని రక్షించావు తల్లి చెప్పి ఆవిడ పాద పద్మాలు బట్టి నమస్కరించేసరికి నేను ఎవరు అనుకుంటున్నారు, సామాన్యమైన స్త్రీలాగా మీరు భావన చేశారు నన్ను. నేను సామాన్య స్త్రీ కాదు. తాళ్ళపాక అన్నమాచార్య వారి గ్రామంలో ఉండేటువంటి నేను ఈ రామానుజాచార్యుల దయ వల్ల మీ గ్రామంలోకి వచ్చి నేను ఎదిగాను. ఇక్కడే నేను ఇక్కడ సంహారం చేశాను కనుక నన్ను ఇక్కడ ప్రతిష్ఠింపజేయని చెప్పి ఆవిడ ప్రతిష్ఠింపబడిందనమాట. తాళబాక గంగమ్మ అంతటి మహాశక్తి స్వరూపిణి. అందుకే ఈ ఇద్దరి చరిత్రలకు ఆధారంగానే ఈవిడ వెళ్ళింది చూసారా కొన్ని వేషధారణ రూపంలో. ఆ వేషధారణలో వెళ్ళి అతను తిట్టేదనమాట. ముందు తిట్టి ఎన్నో రకాల దూషించేది, తిట్టేది. ఆవిడ తిట్టిన తిట్లకు ఆధారంగానే ఇప్పుడు తిడతా ఉండేవారు అనమాట. మా ఆడపిల్లకి ఎటువంటి చీడపడ రాకుండా పాలెగాని తిట్టినట్టు తిడతా ఉండేవి. ఇప్పటికీ తిడతారనమాట. ఆ తిట్టుకుంటూ వస్తాయి. ఇప్పటికి కూడా మనకి పూరి జగన్నాథ స్వామి ఆలయ రథం ఆగిపోయిందంటే దూషిస్తూ ఉంటారన్నమాట కొన్ని సందర్భాల్లో. అలాగే అదే సంప్రదాయాన్ని ఈ తిరుపతి గంగమ్మ జాతరలో కూడా మనకి ఆనవాయితీగా రావడం జరుగుతుందన్నమాట. తర్వాత పెద్ద మూర్తి, ఆ 7-8 అడుగులు ఉండేటువంటి అమ్మవారి గంగమ్మ మూర్తిని తయారు చేయించి ఆ మూర్తిని బంకమట్టితోనూ కొన్ని కొయ్య చెక్కలతో తయారు చేస్తారనమాట. ఈ యొక్క కూతురులాగా భావించారు చూసారా, ఆ కూతురులాగా భావించిన వ్యక్తి పేరు మీదుగానే ఇప్పటికీ ఆవిడ ఈ చెంప భాగమంతా ప్రజలందరూ తీసుకోవడం జరుగుతుందన్నమాట. బంకమట్టితో చేస్తారేమో, అందులో చిన్న రేణువు ఉన్నా సరే మా కూతురికి ఎటువంటి ఆపద రాకుండా ఉండని చెప్పి ఆ చెంప మొత్తం కత్తిరించి అందరి ఇళ్ళలో పెట్టి కూడా వానవైతే జరుగుతుందన్నమాట. కాబట్టి అంతటి శక్తి స్వరూపిణి. కులాంగనా కులాంతస్థ కౌలిని కులయోగిని ఎవరు చెప్తారండి? ఇప్పుడు గంగమ్మ జాతర యథార్థానికి ఏ శాస్త్రంలో చెప్పబడిందంటే ఇది శాస్త్రానికి అందేటటువంటి నియమం కాదు. ఇంతటి టెక్నాలజీ డెవలప్ అయిన సందర్భంలో కూడా ఈ ఆడవేషాలు వేసుకోవడం ఏమిటంటే సమయాచారాన్ని భర్తీ మనం కూడా అటువంటి విశేషాల్లో కొన్ని సంప్రదాయం మనం పాటించక తప్పదు. ఎందుకంటే మన పిల్లవాళ్ళే, మన పిల్ల మంచులో పసిపాప వచ్చింది, ఆ పిల్లకి నాన్న ఉప్పు ఎక్కుతానా అంటే ఎక్కించుకోవట్లా, నాన్న ఇది సమయాచారమా, ఇలా చేయొచ్చా, నువ్వు ఎంత యజమాని పదవిలో ఉన్నావు, ఎంతో పై అధికారంలో ఉన్నావు, నువ్వు ఈ పిల్లల్ని ఉప్పెక్కించుకోవచ్చు అంటే దానికి శాస్త్రం ఏముంటుందండి? పిల్ల సరదాగా కోరింది చక్కగా ఆడించుకుంటాను తీరం. అలాగే కొన్ని సందర్భానుసారాన్ని బట్టి అమ్మవారు ఏ కులానికి ఏ ఆనవాయితీ పెట్టిందో, ఏ ఆనవాయితీ ప్రకారం ఆవిడ కొలువుదీరిందో కాబట్టి ఆ ఆనవాయితీని ఆవిడికి అర్చన జరిపించడం, ఆవిళ్ళే ఆ స్వరూపంలో కొలుచుకోవడం మనకు ఆనవాయితీకి వస్తుందన్నమాట. సమయాచార దర్పర భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య సరస్వతి అమ్మవారి చేత పూజింపబడేటటువంటి తల్లి అనమాట శాంభవి. అంటే శాంభవి
ఏమిటి నామంతా శాంభవి అంటే అమ్మవారు శారదారాధ్య కాబట్టి మహాసరస్వతి అమ్మవారి చేత అర్చనలు అందుకునేటటువంటి తల్లి అన్నమాట శాంభవి శారదారాధ్య శర్వాణి శార్వాణి శర్మధాయిని సుఖాన్ని కురిపించేటటువంటి తల్లి అన్నమాట. కాబట్టి అంత శక్తి స్వరూపం. ఈ స్వరూపమే తిరుపతి వెంకటేశ్వర ఈ గంగమ్మే తిరుపతి వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఇప్పటికి కూడా గంగమ్మ జాతర జరిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ఒక గంపలో కొన్ని పదార్థాలు సువాసిని పూజకు సంబంధించినటువంటి సంప్రదాయ వస్తువులను పెడతారు. ఇలాగ పసుపు కుంకుమ గాజులు దువ్వెన అద్దము ఈ యొక్క గోరింటాకు ఇవన్నీ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారే గంగమ్మకు పంపించడం జరుగుతుందన్నమాట. ఆ గంగమ్మకి పంపించిన తర్వాతే ఆ చాతవాయనం అంటారు చూసారా, ఆ చాటతో అందరికీ చటారిలాగా పెడతా ఉంటారు ఆ పెద్దలందరూ కూడా. కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత అనుగ్రహం చేత మనంతా ఈ వృత్తాంతమంతా తెలుసుకున్నామన్నమాట. అసలు తిరుపతి వెంకటేశ్వర చెల్లెలు ఎలాగైందండి ఈవిడి? ఈ గంగమ్మకి వెంకటేశ్వర స్వామి చెల్లెలకి ఏం సంబంధం అంటే ఇదంతా ఇప్పుడు దొరికేది కాదనమాట. ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క జన్మించడానికి ముందు ఆమెనేమో ఇక్కడ పుట్టారన్నమాట. కంసుడి ఇంతేమో మహాశక్తి యోగమాయ పుట్టిందనమాట. ఈ చెరసాలేమో కృష్ణ పరమాత్మ పుట్టాడనమాట. అప్పుడు గంప మీద పెట్టుకున్నటువంటి వచ్చిన తర్వాత ఆయన చెప్పారనమాట, నువ్వు యోగమాయగా ఉన్నప్పుడు ఇక్కడ నీ మాయంతా చూపించి వచ్చే యుగంలో కలియుగంలో నువ్వే నేను తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వెంకటేశ్వర స్వామి గురుస్తాను, నువ్వు మాత్రం గంగ స్వరూపానివై భక్తులందరి కోరిక తీర్చి నేను కొండ మీద ఉండ నువ్వు కొండ మీద కింద ఉండు అని చెప్పి భాగవతంలో మనకి తెలియజేస్తారనమాట కృష్ణమాయలో. కాబట్టి ఆ ఆనవాయితనే ఇప్పటికీ మనకి చేసుకోవడం జరుగుతుందన్నమాట. పైగా వెంకటేశ్వర కలవు శ్రీ వెంకటేశ్వర కలియుగంలో భక్తి ప్రియ కదండి, అమ్మవారి గురించి చెప్పుకున్నాం. భక్తి ప్రియ భక్తిగమ్య భక్తి వశ్య భయాపహ భక్తికి కట్టుబడిపోయి ఉంటుందన్నమాట. భక్తులు చెప్పినటువంటి మాటనే ఆవిడ అనుసరిస్తుందన్నమాట. అదే రూపం పురుష స్వరూపంలో అయితే వెంకటేశ్వర స్వామి అన్వయించండి, ఆయన కూడా భక్తి వశ్య కదండి, భక్తికి కట్టుబడిపోతాడు ఆయన కూడా. ఎలా కట్టుబడిపోతారు అంటే అంత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మూర్తి అంతా చూడండి, వెంకటేశ్వర స్వామి మూర్తి చూడండి, ఇంత నిలువెత్తు విగ్రహం మీద మొత్తం నల్లటి నలుపు ఉంటుందన్నమాట. ఆయన దేహమంతా కూడా తెల్లగా ఉండేటువంటి రెండు భాగాలు ఉంటాయి. ఈ నుదుటన ఈ యొక్క త్రిపుండ్రములు 3 విభూతి ఈ యొక్క పచ్చకర్పూరపు నామాలు, కింద ఈ యొక్క పచ్చకర్పూరపు ముద్దనమాట గడ్డం మీద పెట్టేది. భక్తి వశ్య భక్తి కట్టుబడిపోయాడు ఆయన కూడా. ఎలా కట్టుబడ్డాడండి? ఈ యొక్క మచ్చకి అంతరార్థం తెలుసా అండి? ఇప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన గడప దాటిదానికి ఈ కుడి చేతి పక్కన చూస్తే అక్కడ పెద్ద గుణపం ఉంటుందన్నమాట. దాని కింద చక్కగా ఈ యొక్క ఇత్తడి రాగి ఈ ఇత్తడి ప్లేటు మీద చక్కగా బులు అక్షరాలతో ఒక అక్షరం ఇదే అనంతాచార్యుల వారి యొక్క గుణపం అని ఉంటుందన్నమాట. అంటే ఈ గుణపంతోనే వెంకటేశ్వర స్వామిని అనంతాచార్యుల వారు గడ్డం మీద కొట్టారు. గడ్డ మీద కొట్టారన్నమాట ఆయన. అదేంటి వెంకటేశ్వర స్వామి గడ్డ మీద కొట్టారు. పైగా కొట్టినటువంటి గుణపాన్ని కూడా ఇప్పటికి మనం దర్శించుకోవచ్చు. భక్తి వశ్య భక్తి కట్టుబడిపోయాడు ఆయన. ఇది ఎలాగయ్యా అంటే పూర్వం ఒక సందర్భంలో, ఇప్పుడంటే సకల రకాల సౌకర్యాలు ఉన్నాయి, గతంలో ఏముండేవండి? ఏముండేవి కూడా. అంత 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ అడుగడుగు దందాలవాద అడుగడుగుకి నమస్కారం చేస్తూ, స్వామి నా వల్ల కావట్లేదు స్వామి, ఇంకెంత దూరంలో ఉన్నావయ్యా స్వామి. ఘంటసాల గారు కీర్తన రాస్తారు, అబ్బో 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై పాట పాడతారు కదా ఆయన. నిజంగానే ఆకాశాన్ని అంటేలాగా ఉంటాయి ఆ కొండ శిఖరాలు. కాబట్టి ఎక్కుదా పోయేవారు అనమాట. సకల రకాల సౌకర్యాలు ఇప్పుడునే, గతంలో ఏమీ ఉండేవి కాదు. అప్పుడు ఆయనకి నిత్య కైంకర్యం చేయడం కోసం అని చెప్పి అనంతాచార్యులు వారని చెప్పి ఒక ఆచార్యుని నియమించారు అక్కడ. అనంతాచార్యులు వారు ఈయన కొద్దిగా ముక్కోపి అనమాట, కొంచెం కోపం ఎక్కువ, కానీ కైంకర్యాలు మాత్రం ఎటువంటి లోటు చేసేవాడు కాదు వెంకటేశ్వర స్వామికి. అనంతాచార్యుల వారు ప్రతినిత్యం కూడా ఈ కోనేరు దాకా రావడం. ఇప్పుడంటే ఏముందండి, ఒక గోడలు 2 గోడలు ఇస్తే పక్కన కోనేరు ఉండేదన్నమాట. కానీ ఆ రోజుల్లో కొండలు గుట్టలు దాటుకుంటూ కోనేరు దాకా రావడం అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. మధ్యలో ఏ సర్పాలు ఉంటాయో తెలియవు, ఏ సింహాలు వచ్చి మీద పడతాయో తెలియవు, ఏ క్రూరమగ వస్తుందో తెలియదు. సరే అన్నిటిని అధిగమించి కోనేరు దాకా వచ్చి వెంకటేశ్వర స్వామికి నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇవన్నీ తీసుకురావడం వల్ల పూజ సమయం అంతా దాటిపోతుందన్నమాట. సూర్యోదయం చేయవలసిన పూజ సూర్యోదయం తర్వాత కూడా జరగట్లేదన్నమాట.
ఇలా కాదు నేను. అక్కడ దాకా వెళ్ళి నీళ్ళు పట్టేదానికంటే దేవస్థానం పక్కనే ఒక ఏదైనా నూతి తవ్వించుకున్నాం, నూతి తవ్వాననుకో చక్కగా పూజ కూడా శ్రద్ధగా చేయొచ్చు. మంచిగా ఉంటుందని చెప్పి అతని భార్య సహితంగా కూర్చున్నారు. ఎందుకంటే అప్పట్లో కొండ కింద దాకా వెళ్తాం, పైకి వెళ్తాం ఉండదు కదండీ. అక్కడే చిన్న గుడిసో ఏదో వేసుకొని ఇందరం నివాసం ఉండేవారనమాట. ఇతనికి ఈ బావి తవ్వడం ప్రారంభించారు. అప్పటికి అతని భార్య నిండు శూలాలనమాట. శూలాలు చక్కగా ఆవిడ 5వ నెలో, 6వ నెలలో గర్భంతో ఉందన్నమాట. తవ్వుతున్నారనమాట ఆయన. అతని భార్య చక్కగా గంప ఈ గంప తీసుకొచ్చేది. ఈయన మట్టంతా తవ్వి ఆ గంపలో పోసేవాడు. ఆ గంపలో పోసిన మట్టంతా పక్కన పోస్తూ ఉండేది ఈవిడి. అనంతజాలం మట్టి తవ్వడం, అతని భార్య చక్కగా ఆ మట్టి అంతా పక్కన పోయడం అనమాట. పాపం అంత గర్భిణితో ఉన్నటువంటి స్త్రీ చేత అంత శ్రమ పెట్టచ్చండి. కానీ ఉన్నది ఇద్దరే, ఎవరు చేసేవారు లేరు. పైగా బావి కొద్దిగా లోతు వెళ్ళిన తర్వాత ఈయన పైకి రావడం, మట్టి వేయడం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి ఈవిడ చాలా శ్రమ పడిపోయిందనమాట. రొప్పుతూ రోస్తూ ఆ గర్భంతో ఉండి చాలా శ్రమ పడిపోయిందేమో. వెంకటేశ్వర స్వామి చూడలేకపోయారు ఆ దృశ్యాన్ని. అయ్యయ్యో! నా కోసం ఇంత కష్టపడిపోతున్నారా నాన్న? అయ్యయ్యో! నా కోసం ఎంత శ్రమ పడుతున్నారని చెప్పి ఆయనే ఒక చిన్న పిల్లవాడి అవతారం ధరించి వచ్చాడనమాట. చక్కగా బాలకృష్ణుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడనమాట. అందుకే ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామికి చెప్పేటటువంటి గోవిందనామ వెంకటేశ్వర స్వామి కాదు, కృష్ణ పరమాత్మది. కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన చిటికిన వేల మీద ఎత్తిన తర్వాత గోవుల్ని రక్షించాడు గనక, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు గనక, ముందుగా గోపాల బాలను రక్షించాడు గనక గోవింద పట్టాభిషేకం చేశారు అతనికి. నాయన ఇక నుంచి నువ్వు ఈ యొక్క గోపాలుడు కాదు, గోవిందుడివి. కాబట్టి అని ఇంద్రుడు అంతటి వాడు అమృతంతో పాదాలు కడిగి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదునామం అన్నమాట గోవిందనామం. కాబట్టి ఆపద ముక్కులవాడ అనాది ఎక్కడ చూసినా గోవిందనామ కదని కృష్ణులా వచ్చాడనమాట అతనికి. ఇతని దగ్గర తాత కొద్దిగా వయసులో ఉన్నాడేమో, అప్పటికి దీక్షలో ఉండడం, భార్య గర్భంతో ఉందేమో, అసలు గడ్డం అనేది తీయకుండా కొద్దిగా తెల్ల గడ్డంతో ఉన్నాడు ఇతను. అనంతాచలవారు, తాత నేను సాయం చేయనా? ఒరే నాయన నువ్వే చిన్న చిన్న చేతులతో ఉన్నావు, ఆ వేలు చూసావా లేత పెసరకాయలా ఉన్నాయిరా, ఏ రాయిన పడి నలిగిపోయిందో. మీ అమ్మా నాన్న వచ్చి నా మీద గొడవ దిగుతారు, ఎందుకు వచ్చిన గోలరా, వెళ్ళిపోరా నాయన చెప్పారు. తాత నేను సాయం చేస్తానన్నాడు. వద్దులే నాన్న, వెళ్ళి నాన్న విసిగించకు, వెళ్ళి నాన్న అన్నాడు అనమాట. లేదు నేను సహాయం చేస్తాన్నాడు. ఇక కొద్దిసేపు ఇలాగ ఇద్దరి మధ్యన వాదన జరిగింది. వెళ్తావా లేదు అక్కడి నుంచి అండి మందలించాడు అనమాట. తాత ఎప్పుడు ఇంతే, ఎప్పుడు కోపగించుకుంటాడు, ఎప్పుడు నీకు అంత కోపం ఎక్కువ తాత అని చెప్పి వెళ్ళిపోయాడు పక్కకి. పాపం ఈవిడ దగ్గరికి వచ్చాడు. మా అమ్మ నేను సాయం చేయనా? తాత ఎలాగో సహాయం చేయనివ్వట్లేదు అన్నాడు. వద్దులే నాన్న నువ్వు చక్కగా కూర్చో, నీ పేరేమిటి అని చెప్పి చక్కగా ఆవిడ గోరు ముద్దలో పెట్టిందనమాట. గోరు ముద్దలు పెట్టేసరికి ఆ ముద్దలన్నీ తినడం చక్కగా స్వీకరించారు. మా అమ్మ నేను సాయం చేస్తాను. వద్దు నాన్న, మా ఆయనకు అసలే కోపం ఎక్కువ, నువ్వు ఏ తుంటరి పని చేసినా ముందు వెనక చూసుకున్నా నిన్ను కొట్టేస్తాడు అతను, వద్దులే వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అని చెప్పిందనమాట. లేదు నీ సహాయం చేయాల్సిందని మారం చేశాడనమాట. వద్దని చెప్తున్నాను కదా అని చెప్పిందనమాట. సరే ఆ పిల్లవాడు చుట్టుపక్కలంతా ఆడుకోవడానికి తిరిగి ఈయన భోజన కాలం అయిందనమాట. చక్కగా మధ్యాహ్నం మధ్యాహ్నం 1-2 అయింది. చక్కగా చేతులు అవి కట్టుకుని భోజన సమయం చేసి చక్కగా కొద్దిసేపు కునుగు తీశారనమాట. ఎంత లేదని ఒక గంటన్నర పడుతుంది కదండి భోజనం చేయడం, చక్కగా చేతులు కాలు కడుక్కోవడం, ఒక కొద్దిసేపు కునుగు ఒక గంట సేపు పడిందేమో. ఈలోపు బావి మొత్తం తవ్వేశాడు ఈ పిల్లవాడు. బావి మొత్తం తవ్వేసరికి అప్పటిదాకా చూసాడేమో. ఆయన ఉద్దేశం ఏంటి, ఈ బావి అంతా తవ్వి వచ్చేటటువంటి పుణ్యం చేత నాకు ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డకు వెంకటేశ్వర స్వామికి పేరు పెట్టుకుందామని చెప్పి ఈయన కోరిక అనమాట. కొంతమంది చూడండి ఏదైనా ఒక అర్చన చేస్తుంటే అర్చనలో పక్కవాడు వేలు పెడతాం కూడా చూడనమాట. కాళహస్తి క్షేత్రం అంతా అందుకే కదండి. కాళహస్తిలో ఒక సర్పాలతో పూజ చేసే, ఒక మనులతో పూజ చేసే ఒక సర్పం, ఆ పూజ అంతా తుడి చేసేది ఒక ఏనుగు తెచ్చి అనేక రకాలైనటువంటి నీళ్లు చేసేది, పూలు పెట్టి అనిపించేది. ఇదంతా ఏమిటి దిక్కుమాలని చెప్పి పైన సాలీడు చూసేదనమాట. బూజంతా దులిపేసేది ఏనుగు, మనులు తోసేసేదేమో ఏనుగు, ఆ పూలను తూసేసేదేమో ఈ యొక్క సర్పం అనమాట. ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కరిది. ఈ పుణ్యమంతా నాకే దక్కాలని అనుకునేటువంటి భావన ఇతనిది అనమాట. ఎవర్రా తవ్వింది ఈ బావినంతా నా అనుమతి తీసుకోకుండా, పైగా నేను అనంతాచారులు, నేను ఈ ఆలయం ప్రధాన ఇచ్చుకుని ఎవరు తవ్వారన్నాడు. అప్పుడే ఈ పిల్లవాడు గంప మీద పెట్టుకుని వస్తున్నాడు అనమాట. అమ్మో తాత వచ్చాడని చెప్పి ఆ గంప విసిరవదలు పడేసి పరిగెత్తాడనమాట. నీ దొంప దాకా నువ్వా ఇక్కడ ఉంది, నీ సంగతి తెలుస్తాను చూడని చెప్పి అప్పటిదాకా ఉండడం విపరీతమైన కోపం వచ్చేసింది. ఎక్కడ అసలే ముక్కోపి ఆ గుణపం పట్టుకుని ఈ పిల్లవాడు ఎమ్మట పరిగెత్తాడనమాట. పరిగెత్తేసరికి తాత నన్ను పట్టుకోలేమని చెప్పి ఇటు తిరిగేవాడు అనమాట.
అట్టించేసరికి ఆనంద నిలయం చుట్టూ తిరిగి మళ్ళీ ఇటు వచ్చేవాడు. ఒరేయ్ నీ సంగతి తెలుసుకుని ఇవాళ నేను వదిలిపెట్టని చెప్పి ఇటు పరిగెత్తాడనమాట. ఇటు పరిగెత్తాడు, అటు పరిగెత్తాడు. అందుకే ఇప్పటికి కూడా కొన్ని బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత అనంతాచార్య వారి విగ్రహం ఒకసారి ఇటు తిరిగి అనంతాచార్య వారి విగ్రహం రథం అంతా ఇటు తిరుగుతుందన్నమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆయన వెనక ఇలా తిరుగుతుందన్నమాట. చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏందయ్యా అంటే ఇదంతా అనంతాచార్య వారి యొక్క ఆట పట్టించడం కోసం వెంకటేశ్వర స్వామి ఆడిన లీలయ్య అంటారనమాట. తిరిగి అప్పటికి అసలే కోపం ఎక్కువ ఇతనికి. ఒరే నీ సంగతి తెలుస్తాను చెప్పి పిల్లవాడు రావట్లేదు అనమాట. ఈయన చెట్టుకి కూర్చున్నాడు పిల్లవాడు. నువ్వు కిందకి దిగపోతావా నీ సంగతి తేల్చకపోతావా అని చెప్పి ఈయన కిందే కూర్చున్నాడు అనంతాచార్య వారు. ఈలోగా సాయంకాలం సమయం అయిపోయింది. సాయంకాలం వెళ్ళి దీపాలంకారణ సేవ చేయాలి స్వామికి. అమ్మో ఆలస్యం అయిపోతుంది, ఈ పిల్లవాడు నా సమయం అంతా వృధా చేశాడని చెప్పి అమ్మో గబగబా వెళ్ళిపోతున్నాడు ఆనంద నిలయంలోకి. పిల్లవాడు వెంటనే ఒక్క పరుగున చెట్టు మించి దూకి ఒక రాయి బెడ్డ వేసి కొట్టాడు అనమాట. వెనక్కి దించాడు. ఒరే అని చెప్పి అసలే కోపంతో చేతులను గుణమని విసిర కొట్టాడు అనమాట పిల్లవాడి మీద. అది ఠాంగమని గడ్డానికి తగిలేసింది అనమాట. అమ్మో అని పిల్లవాడు ఏడుస్తూ పోతే పోయలే దిక్కుమాల పిల్లవాడు. ఇంకొకసారి దండం దశగుణం భవేత్, ఒకసారి దెబ్బ పడితే కానీ మాటకు రాలేదు, దారికి రాడలే అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. చక్కగా దీపాలంకార సేవ చేద్దామని చెప్పి చక్కగా అప్పుడే దీపాలు విద్యుత్ కాంతులు ఏమవుతండి ఒక దీపం వెలిగించారు. వెలిగించరికి నిలువేత్తు విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం మొత్తం నెత్తుడి మడిగా అయిపోయిందనమాట. కట్టుకున్నటువంటి పట్టు వస్త్రాలు వేసుకున్నటువంటి ఆభరణములు మొత్తం నెత్తుడి ముద్దలో తడిచిపోయినమాట. చేతులు మొత్తం వణికిపోతున్న అనంతాచార్యుల వారికి. మహానుభావ ఏ తప్పు జరిగింది, ఎవరు ఇలా తప్పు చేశారని చెప్పి చేతులు వణికిపోతూ దగ్గరికి వెళ్ళి చూస్తే నెత్తుని నిజంగా నెత్తురేది. యథార్థ సంఘటన ఎవరో కల్పించి రాసినవి కాదనమాట. అందుకే ఆయన కొట్టినటువంటి గుణపాన్ని ఇప్పటికీ మనం దర్శించుకోగలుగుతున్నాం. నిలువెత్తి విగ్రహం నెత్తుడు మరుగరిపోతే ఇంకా నోట మాట రాక ఎవరు స్వామి నా వల్ల ఇంతటి అపరాధం జరిగిందా, నేను అర్చకుడిగా చేస్తున్నటువంటి ఆనందనంలోనే ఎవరు వచ్చారంటే నా తప్పే కదా అది, కాబట్టి నేను మీ ముందు శ్రద్ధగా చూడని చెప్పి ఆ పద్మపీఠానికి తల మోదుకుంటే నెత్తురు యొక్క తల చిట్లి నెత్తురు మండలం ఆయన పాద పద్మాల మీద పడిందనమాట. అప్పుడు ప్రత్యక్షమయ్యారు వెంకటేశ్వర స్వామి. బాధపడకయ్యా అని చెప్పి తన రెండు చేతులతో అనంతాచార్యులు మనం ఎత్తి ఆ గాయాలు మాన్పించి, ఇందాక పిల్లవాడి రూపంలో వచ్చింది నేనే, ఎవరు అనుకున్నావు అనమాట, నా కోసం ఇంత శ్రమపడ్డావు, మరి నీ శ్రమను చూడలేక నేను వచ్చానయ్యా, నీ భార్య ఎంత సాధ్వయ్య మహాసాధ్వయ్యా అని చెప్పి ఆ ఇద్దరిని మెచ్చుకునేసరికి, మహానుభావ మీరు మా కష్టాన్ని చూడలేకపోయా ఈ రూపంలో వచ్చిన సరే ఎంతటి యజ్ఞాలను కొట్టుమిట్టాడేమో మేమిద్దరం, నువ్వనిది లేక మిమ్మల్ని గుణపంతో కొట్టాడు స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదయ్యా, నన్ను మరణశిక్ష వేసిన నేను సిద్ధమేనని చెప్పాడు. బాధపడక కన్నీళ్ళు తుడిచి, ఏం లేదయ్యా, కలవు శ్రీ వెంకటేశ్వర కలియుగంలో భక్తులు పెట్టినటువంటి ప్రసాదాలు స్వీకరించడమే కాదు, వాళ్ళ కోరికలు తీర్చడమే కాదు, భక్తి వశ్యాయ నమో నమః, నిజంగా ఆర్తితో గనక వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా వేడుకుంటారో అతని చేతిలో తన్నులు తినడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటానన్నమాట. ఎందుకంటే భక్తిలో తారాస్థాయి అన్నమాట, ఇది తారాస్థాయి, ఇది భక్తి వశ్యాయ నమో నమః. భక్తికి అంతగా లొంగిపోతాను నేను అంతగా లొంగిపోతానన్నమాట. అంతగా లొంగిపోతాను నిదర్శనం అనమాట. ఇప్పటికీ నువ్వు కొట్టినటువంటి మచ్చ నీ పేరు మీద అందరికీ కనబడాలయ్యా. భక్తి వశ్యాయ నమో. భక్తి వశ్య అనేటువంటి పదానికి ఆ ఒక్క పచ్చకర్పూరపు ముద్ద చాలండి. ఈ దెబ్బకి అందరికీ కనిపించాలని చెప్పి ఆ పచ్చకర్పూరపు ముద్ద చాలు అందరికీ. అలాగే వెంకటేశ్వర స్వామి కొన్ని సందర్భాలు స్త్రీ స్వరూపం, లలితా స్వరూపం కూడా చెప్పబడతారనమాట. అందుకే భక్తులందరూ కనిపించేవాళ్ళగా నీ ఆ విగ్రహం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం నీ చరిత్ర గుర్తుండిపోతుందయ్యా అని చెప్పి ఆ గుణపాన్ని ఎక్కడ పోనివ్వలేదు. ఆయన పెట్టిన మచ్చ కూడా అందరికి అలాగా కనిపించేలాగా పెట్టుకున్నాడు. భక్తి వశ్యాయ నమో నమః. భక్తి కట్టుబడలా ఏ స్వరూపం తర్వాత వస్తుంది చూసారు అమ్మవారికి. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఏ సహస్రనామం చూసినా సరే అందులో పరంజ్యోతి అనేటువంటి నామం ఉంటుందన్నమాట. నిర్లేప ఏ సహస్రనామం చూడండి, విష్ణు సహస్రనామం తీసుకున్నా, శివ సహస్రనామం తీసుకున్నా, గణపతి తీసుకున్నా, లలితా సహస్రనామం తీసుకున్నా, అందులో పరంజ్యోతి, నిర్లేప, నిర్మల, నిత్య ఇటువంటి నామాలకు అర్థాలు వచ్చేట్టు కొన్ని నామాలు ఉంటాయి. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఒక నామం కానీ ఒక రూపం కానీ ఒక అవతారం కానీ ఉండదు. కానీ భక్తి వశ్యాభయాపహ, భక్తులు ఎవరెవరు ఏ అవతార స్వరూపాల్లో చూడాలని కోరుకుంటున్నారో ఆ అవతారాల్లో వాళ్ళకి కనిపించి వాళ్ళని తరించినటువంటి స్వరూపాలు అనమాట. కాబట్టి భక్తి వశ్యాయ నమో నమః. అంతటి మహాసముద్రుడు అనమాట మా వెంకటేశ్వర స్వామి. పైగా ప్రత్యేకించి శనివారం కనుక శనివారం కూడా వెంకటేశ్వర స్వామి మహర్షిని తెలుసుకోవడం కూడా అదృష్టమే. స్వామి అనుగ్రహం, ఆయనే అమ్మ,
ఆవిడే అయ్య అనమాట. అందుకే అమ్మయ్య అనే మాట కూడా ఎందుకు వస్తుందన్నమాట. అమ్మయ్య అంటే అమ్మ, అయ్య ఇద్దరు కలిపి ఉంటేనే ఆ ఇద్దరి అనుగ్రహం వల్ల మనం అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి కూడా అమ్మయ్యే కురిపించాలన్నమాట. అమ్మ, అయ్యే మన జీవితంలో కురిపించాలని చెప్పి ఆ జగన్మాత యొక్క పాదపద్మాలు బట్టి నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమో నమః.